మీరు ఆలోచించండి, ఆ గుండె ఎంత బదలైపోయి ఉంటుంది. పుట్టెడు దుఃఖంతో నీ దగ్గరికి వచ్చానయ్యా, నాకంటూ ఎవరు లేరు, ఎవరన్నా ఉంటే నాతో పాటు వచ్చేవాళ్ళేగా, ఎవరు లేని దాన్ని నీ పాదాల దగ్గరికి వచ్చి నేను బ్రతిమలాడుకుంటూ ఉంటే ఇంత మాట అంటావా? నీ దగ్గరికి వచ్చినందుకు కార్యం చేయకపోతే చేయపోయేవులే, కానీ ఎలాంటి మాటలతో బాధపరచాలా? నువ్వు ఆహారం పెట్టకపోతే పెట్టలేకపోయావులే, కానీ పెట్టకుండా ఇలాంటి మాటలు చెప్పి ఇంకా తూట్లైపోయిన నా యొక్క గుండెని ఇంకా గాయం చేయాలా? ఆల్రెడీ అనేక గాయాలతో నిండిపోయింది, ఇంకో గాయం చేయాలా ప్రభా? నీవు ఇలాంటి మరెన్నో ఆలోచనలు అనుకుని యేసయ్య దగ్గర నుంచి మాత్రం వెళ్ళిపోలా. అడుగుతుందో, బ్రతిమలాడుకుంటుందో, కేకలేస్తుందో, అరుపులు పెడుతుందో, ఆయన వెనకాల పడి పడి నువ్వు పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే వెళ్తావా వాళ్ళ వెనకాల మనం? ఈ తల్లి మాత్రం, అయ్యా నీకు వినబడినా నాకు స్పందించకపోయినా, నా మాట నీ దాకా చేరి కూడా నీవు నాకు ప్రత్యుత్తరం ఇవ్వకపోయినా నాకు మాత్రం కార్యం చేయాల్సింది నీవే అయ్యా. పిల్లలకు పెట్టే రొట్టె ముక్క నాకు వద్దు, వాళ్ళు తింటూ ఎంగిలైపోయి కింద పడుతుందే రొట్టె ముక్క, అదన్నా ఇవ్వయ్యా అని అడిగింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలగబెట్టే రొట్టె ముక్క నాకు వద్దులే అయ్యా, అలగబెట్టే ఆహారం నాకు వద్దులే, కానీ నాకు ఎక్కడ దొరుకుతాయ్యా సమాధానం? నాకు ఎక్కడ దొరుకుతాయ్యా? నా కూతురు ఎక్కడ బాగుపడుతాయ్యా? నా కుటుంబం ఎక్కడ బాగుపడుతాయ్యా? పిల్లలకు పెట్టే రొట్టె ముక్కకు నేను తగను, నువ్వన్న మాట వాస్తవమే, నేను తగను, నాకు ఇవ్వద్దు. కానీ వాళ్ళు ఎంగిలి చేయగా తింటూ ఉండగా ఎంగిలి చేసింది కింద పడిపోతే అదన్నా నాకు అయ్యా. ఆవిడ గుండె నలిగిపోవటం కాదు, ఈ మాటలు అంటూ ఉండగా యేసయ్య గుండె నలిగిపోతుంది. ఆయన ఇలా అనలేడు, ఆయన ఇలా మాట్లాడలేడు, ఆయన అసలు ఇలా స్పందించలేడు, కానీ ఆయన పరీక్షిస్తున్నాడు. నేను కార్యం చేసే వరకు ఈ ఉంటుందా, లేకపోతే అసహించుకుని వ్యసనపడి చేదరపడి వెళ్ళిపోతుందా అని చెప్పి ఆయన గుండె కూడా మదన పడిపోతూ నలిగిపోతూనే ఆయన అలాగా స్పందిస్తున్నాడు. వెంటనే అంటున్నాడు ఆ స్వామి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, జరగకపోయినా, కావాల్సింది దొరకకపోయినా, ఎవరిని పిలుస్తూ ఉందో ఆయన పలకకపోయినా, ఎవరిని వెంబడిస్తుందో ఆయన కనీసం ఈవిడ వైపు చూడకపోయినా, ఇంకా ఆయన్నే నమ్మి, ఇంకా ఆయన్నే పిలుస్తూ, ఇంకా ఆయన పాదాలు వదిలిపెట్టకుండా నిలిచిపోయింది. చూశారు? అది విశ్వాసం అంటే.